మా ప్రతినిధి రవి కిర్లంపూడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, అంత్యక్రియలకు ఎన్ని గంటలకు ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ రోజు ఎవరెవరు ప్రముఖులు ఆయన కడసారి చూడడం కోసం తరలి వచ్చారు? అంటే మొత్తం అన్ని పార్టీలకు సంబంధించి ప్రముఖులందరూ కూడా కిర్లంపూడి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రానికి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే కిర్లంపూడిలో ఉన్నాను. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఏదైతే తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కడసారి చూసేందుకు ఆవిడ ప్రయత్నం చేశారు. అయితే లోపల కొంత ఉద్రిక్త వాతావరణం, అదేవిధంగా ఆవిడని అనుమతించిన నేపథ్యంలో బయటికి వచ్చేసిన తర్వాత కిర్లంపూడిలోనే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి సంబంధించిన కళ్యాణ మండపం దగ్గర ఇక్కడ రోడ్డుపైనే కారు ఆపుకొని ఉన్నటువంటి పరిస్థితి. తోటి ప్రస్తుతం పోలీసులు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పోలీసులు చర్చలు జరుపుతూ ఉన్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ఉండాల్సిన పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు. ఆమెను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆవిడ మాత్రం ససేమిరా అంటున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో తను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఈ గ్రామంలో ఉండడానికి ఎలాంటి ఇబ్బంది, అక్కడ లోపలికి ముద్రగడ నివాసంలోకి వెళ్లేందుకు తను ఎలాంటి ప్రయత్నం చేయను. అయితే గ్రామంలో ఇక్కడ స్థానికంగా ఉండేందుకు మాత్రం తనను అనుమతించాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తన అనుచరులతోటి ఇక్కడే కారులోనే లోపల కూర్చున్నారు. ఆవిడ కారుకు ఎదురుగా వారి అనుచరులు కూడా కూర్చున్నారు. మనం చూస్తున్న ప్రస్తుతం విజువల్స్లో ఆవిడ పోలీసులతోటి మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎస్బీ స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి డిఎస్పీ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులకు సహకరించాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. అయితే ఆవిడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాను ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కూడా తాను ఇక్కడే ఉంటానని చెప్పేసి కూడా ఆవిడ పోలీసులకు చెప్తున్న సందర్భంలో ఇక్కడైతే టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో ఇక్కడ ముద్రగడ అనుచరులకు సంబంధించి కావచ్చు, లేదా క్రాంతి అనుచరులకు సంబంధించి కావచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున గుమిగూడుతున్న సందర్భంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఆవిడతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి తమకు సహకరించాలని, పోలీసులకు సహకరించాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. మేడం ఒక్క నిమిషం మేడం లోపలే కూర్చొని ఉన్నారు. ఆవిడ మాట్లాడేందుకు కూడా అంగీకరించట్లేదు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ ఆవిడతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాం. మనం ఇందాక క్రాంతి అనుచరులతో కూడా మాట్లాడాము. కనీసం కుమార్తెకు ఉన్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆవిడకి సంబంధించి ప్రయత్నం చేశారు. ముద్రగడకి సంబంధించినటువంటి భౌతికాయాన్ని చూసేందుకు ఆవిడ ప్రయత్నం చేశారు. అయితే ఇలా అడ్డుకోవటం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళ క్రాంతికి సంబంధించిన అనుచరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యే వరకు కూడా తాను నుంచి కథలని కూర్చున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడే బయటించిన పరిస్థితి. ఏం చెప్తారు? ఇక్కడే ఇలా కూర్చున్నారు, పోలీసులేమో సహకరించండి కోరుతున్నారు, ఏం చెప్తారు? పోలీసులు కాంతి మేడం గారు పార్థివదేవాన్ని దర్శించి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. అక్కడ వస్తే గొడవలు అవుతాయి కాబట్టి, కుటుంబంతో సఖ్యత లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్ హాల్ దగ్గర ఖాళీ ఉంటే ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత వెళ్తానని, ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలని పోలీసు వారు మంత్రాలు చేస్తున్నారు. మేడం గారితో మాట్లాడుతున్నారు. అది ఎక్కడ విధానం అర్థం కావట్లేదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. మేము ప్రశాంతంగా కూర్చున్నాం. ఆ కార్యక్రమం అయిన పిదప వాళ్ళు వెళ్దామనేసి ఈ కిల్లంపూడి గ్రామంలో కూడా ఉండకుండా వాళ్ళు శతవిధాల పోలీసు వారు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి పోలీసు వారు సహకరించవలసిందిగా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా అక్కడికి వెళ్ళకపోయినా ఎక్కడన్నా ఉండి ఆ కార్యక్రమం అయిన తర్వాత ఆ మేడం గారు రాజమండ్రి వెళ్తారని అనుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా అయితే కార్యక్రమం ముద్రగడకి సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు కనీసం గ్రామంలోనైనా తనను ఉంచాలని చెప్పేసి పోలీసుల్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుచరులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థాంక్యూ రవి.